అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్యే అచ్చంపేట, తెలంగాణ స్టేట్. మరి ఈరోజు మా పెళ్ళి రోజు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నాకు ఇష్టమైనటువంటి దైవం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుమలలో వెలిచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి రావడం జరిగింది. మరి ఇప్పుడే దర్శించుకొని బయటకు రావడం జరిగింది. ఏది ఏమున్నా ఈ కలియుగంలో కలియుగ దైవం అని పేరుగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి అందరి దైవం, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద దేవాలయం. ప్రతిరోజు ఎక్కువ శాతం దేవాలయాన్ని దర్శించుకున్నటువంటి దేవాలయం ప్రపంచంలోనే తిరుమలలో వెలిచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. మరి అందరు భక్తులు చాలామంది వస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా, ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల్లాగా అందరం కలిసి ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇటు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రులు పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు కలిసి అత్యంత అన్యోన్యంగా ఈ తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తూ ఉన్నారు. మరి ఈ దేవాలయాన్ని ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా ఈ స్థాయికి వచ్చింది. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఏది ఏమన్నా మేమందరం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు కానీ, మరి ఈ పాలక మండలి పాలక వర్గం అంతా కూడా అందరికీ ఇచ్చిన ఎమ్మెల్యే లెటర్ను ఆనర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మేము చాలామందిని ఇక్కడ పంపుతూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. మా లెటర్స్ మీద వచ్చి వాళ్ళు దర్శించుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఇంకా మరిన్ని కూడా ప్రతి చోట ప్రతి ఊర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉండాలి. అట్లాగే గతంలో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు దళిత గోవిందం అని అప్పట్లో ఉండే మాస్ మ్యారేజ్, సామూహిక వివాహాలు అనేవి ప్రతి నియోజకవర్గంలో కండక్ట్ చేశారు. ఆ స్కీమ్ను కూడా మళ్ళీ పునరుద్ధరణ చేయాలని కోరుకుంటూ, మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల, వారి దయ వల్ల రెండవసారి ఎమ్మెల్యేని కాగలిగాను. తప్పకుండా వారికి నా వంతు అంటే స్వామివారికి ఏదో రకంగా స్వామివారి ఆలయాల అభివృద్ధి కోసం పాటుపడతాన్ని మనవి చేసుకుంటూ, మరొకసారి స్వామివారి కృప వల్ల దయ వల్లనే వాళ్ళు మేమంతా ఈ స్టేజ్లో ఉన్నామని మరొకసారి మనవి చేసుకుంటూ, ఓం నమో వెంకటేశాయ నమః.